హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ప్రకాష్ అండి. సో ఇప్పుడు కొత్తగా ఒక వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, యాక్చువల్లీ మార్నింగ్ చేసిన వీడియోలో కొంత మిస్ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో దాని గురించి రెక్టిఫై చేద్దామనే ఉద్దేశంతో ఇంకో వీడియో చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, కంపెనీ ఇచ్చినటువంటి ఏదైతే అప్డేట్ ఉందో అందులో ఒక చెక్ అనేది వర్డ్ వస్తుంది. చెక్ అనే వర్డ్ వస్తుంది కదా. యాక్చువల్లీ ఆ వర్డ్ వచ్చేసి మనకు ఇన్కమ్ ఇచ్చే చెక్స్ కావండి. ఓకే, ఇన్కమ్ ఇచ్చే చెక్స్ కావు. వాస్తవానికి ఏంటంటే, మనం ఏదైతే డేటాని ఇస్తున్నామో, మనం ఏదైతే ఫామ్ని ఫిలప్ చేస్తున్నామో, ఆ ఫామ్లో ఉన్నటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు ఫిజికల్గా చెక్ చేసి మన యొక్క డేటాని వెరిఫై చేసి తర్వాత మనకు ఇన్కమ్ దేని ద్వారా ఇవ్వాలి అంటే, వైజ్ అకౌంట్ లేని కంట్రీస్లో మళ్ళీ ఏ ఆప్షన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ చెక్ అనే వర్డ్ వస్తుంది. సో దీన్ని మనము ఇంకో రకంగా ఆలోచించడం వలన అది వేరే రకంగా వెళ్ళిపోతుంది. అంటే చెక్స్ పంపిస్తారు అనే ఉద్దేశంతో వెళ్ళిపోతుంది. అది కాదండి. సో ఇక్కడ ప్రతి ఒక్కరు దీన్ని ఒక్కసారి కరెక్షన్ చేసుకోండి. చెక్ అనే వర్డ్ మనకు ఇన్కమ్ ఇచ్చే వర్డ్ కాదు. జస్ట్ మన యొక్క బయోడేటా ఏదైతే ఉందో దాన్ని ఫిజికల్గా వెరిఫై చేస్తున్నారు. కంపెనీ మాత్రము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ, కానీ వాళ్ళు ఫిజికల్గా ఎందుకు వెరిఫై చేస్తున్నారు అనేది నాకు కూడా తెలియదు. మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ డేటాని మనం ఎప్పటి వరకు ఇవ్వాలి. స్టిల్ ఇప్పటికీ ఫామ్ ఉంది. ఆ ఫామ్ మీరు ఫిలప్ చేసుకొని మీ యొక్క డేటాను అందులో ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఫిలప్ చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, యాక్చువల్లీ వాళ్ళ టైం ప్రకారంగా ఇవాళ 5 o'clock, అంటే వాళ్ళ టైం ప్రకారంగా 5 o'clock. సో మన టైం వచ్చేసి వాళ్ళకు డిఫరెంట్ ఉంటుంది కాబట్టి రేపు మార్నింగ్ కల్లా మన టైం. సో మనం అప్పటి వరకు మన యొక్క డేటాని ఇవ్వచ్చు. ఒకవేళ మనము ఈ టైంలో మన డేటా ఇవ్వలేని పక్షంలో మనకు ఇన్కమ్ అనేది రావడం జరగదు. అంటే నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, ఇప్పుడు వచ్చే ఇన్కము మేబీ వాళ్ళు ఒకవేళ కరెక్ట్ ఇచ్చినట్లయితే మాత్రం సెప్టెంబర్ 10th వస్తుంది. ఒకవేళ వాళ్ళు ఇవ్వలేదనుకోండి, మనం ఏం చేయలేము. ఇలాగే అప్డేట్ ఇచ్చుకుంటూ వెళ్తే మనం ఏం చేయలేము. సో అప్డేట్ అనుకుంటూ ఇప్పటికీ నెల గడిచిపోయింది. కానీ ఇచ్చేది ఉంటే మాత్రం ఏఐ టెక్నాలజీ అన్నప్పుడు ఖచ్చితంగా ఎప్పుడో వెంటనే ఇచ్చేయాల్సింది. కానీ ఇంకా అప్డేట్లోనే ఉంది కాబట్టి చూద్దాం ఏం చేస్తారనేది చూడాలి. అంటే కంపెనీ ఆలోచన ఏ విధంగా ఉంది, ఇస్తుందా లేదా అనేది. సో ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క డేటాని ఇచ్చేయండి. మీ డేటా ఇచ్చాక మీ డేటాను వెరిఫై చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మనకు మే డే ఉంది ఇక్కడ అమెరికాలో. మనకైతే సండే రోజు ఉంది, మే 1st. మే అంటున్నాను, మే కాదు. అంటే మనకు ఫస్ట్ డేట్ ఎప్పుడు ఉంది? సండే రోజు ఉంది. వాళ్ళకు లేబర్స్ డే ఉండదట మండే రోజు. సో దాని కారణంగా హాలిడే ఉన్న కారణంగా ఒకరోజు లేట్గా, అంటే ట్యూస్డే రోజు మనకు నెక్స్ట్ అప్డేట్ వస్తుంది. అంటే పేమెంట్స్ దేంట్లో ఇవ్వాలి, ఎలా ఇవ్వాలని అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, వైజ్ అకౌంట్ ఉన్న వాళ్ళకు ఎప్పుడు ఇస్తారు, తర్వాత ఒకవేళ వైజ్ అకౌంట్ లేని కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఏ విధంగా ఇస్తారు అనేది పూర్తి వివరాలు మనకు తెలియజేయడం జరుగుతుంది. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే మన యొక్క డేటా ఫిలప్ చేయాలి. ఆ డేటాను వాళ్ళు ఫిజికల్గా చెక్ చేయాలి. ఇది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. నేను యాక్చువల్లీ ఇది మార్నింగ్ చెప్పలేదు కాబట్టి దీనికోసం మళ్ళీ చేయాల్సి వస్తుంది. ఓకే, అంటే నేనేదో వేరే ఆలోచనలో ఉండి ఆ వీడియో చేయడం జరిగింది. అందులో చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల అది ఒక అర్థం వేరే మారిపోయింది అది. కాబట్టి దాన్ని కొంచెం మీరు కరెక్షన్ చేసుకొని చెక్స్ మీకు రావు. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చెక్స్ మీకు రావు. మనకు ఏదో ఒక అకౌంట్ అడుగుతాయి. ఇప్పుడు వైజ్ అకౌంట్ ఎలా అడిగిందో అలాగే మనకు క్రిప్టోలో ఇస్తారా లేకుంటే ఇంకేమైనా ఆప్షన్ ఇస్తారా అనేది మనం చూడాలి. అంతే తప్ప మనకు చెక్స్ వస్తాయి అంటే వేరే కంట్రీ నుండి మనకు చెక్స్ ఇస్తే ఇక్కడ ఎవరెక్కడ వెళ్ళి తీసుకుంటారు? సో అది గుర్తుపెట్టుకోవాలండి. చెక్స్ రావు. చెక్స్ వస్తే వాళ్ళు దేంట్లో ఇవ్వాలి? చెక్స్ డాలర్స్లో ఇవ్వాలి. డాలర్స్లో చెక్స్ ఇస్తే మనం ఏ బ్యాంకులో వెళ్ళి తీసుకుంటాం? సరే, కొన్ని బ్యాంక్స్ యాక్సెప్ట్ చేస్తాయి అనుకుందాం, కానీ మనం పట్టుకొని తిరుగుతూ ఉండలేము కదా. వాళ్ళు అడుగుతారు, మొత్తం డీటెయిల్స్ అడుగుతారు, ఏంటిది, ఏం కదా, ఎక్కడ నుండి వచ్చినాయని. సో కాబట్టి చెక్స్ అనేటివి రావండి. దీన్ని మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, చెక్స్ అనేటివి రావు. చెక్స్ కాదు. చెక్స్ అంటే మనకు మన యొక్క డేటా, ఫిజికల్ చెక్స్ అంటే మన యొక్క డేటాని వాళ్ళు ఫిజికల్గా చెక్ చేసి మనకు తర్వాత అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోండి.
ఓకే. సో, ఇది మనము మళ్ళీ నెక్స్ట్ అప్డేట్ కోసము మంగళవారం వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. మంగళవారం సాయంత్రం కల్లా మనకు నెక్స్ట్ అప్డేట్ రావడం జరుగుతుంది. అప్పటి వరకు మనము వెయిట్ చేయాలి. ఇకపోతే చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. వెరీ నైస్. థ్యాంక్ యూ అందరికీ. ఎందుకంటే బ్యాడ్ కామెంట్ అయినా, గుడ్ కామెంట్ అయినా నేను అన్నీ రిసీవ్ చేస్తాను. నాకు ఎటువంటి కోపతాపాలు ఏం లేవు. ఎందుకంటే ఒకరి మీద కోప్పడి నేను సాధించింది ఏం లేదు. నన్నెవరో ఏదో అన్నారని నేను రివర్స్ అంటే దానికి ప్రయోజనం ఏం లేదు. యాక్చువల్లీ నేను రిసీవ్ చేయను. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిసీవ్ చేయకుంటే అది నాకు వర్తించదు. ఓకే. సో, నేను ఫాలో అయ్యేది గౌతమ్ బుద్ధిస్ట్ ఫాలో అవుతాను కాబట్టి నన్ను ఎవరు తిట్టినా, నన్ను ఎవరేమన్నా కూడా నేను వాస్తవానికి పట్టించుకోను. ఎందుకంటే నేను ఎప్పుడైతే దాన్ని రిసీవ్ చేసుకుంటానో అప్పుడే నాకు తలుగుతుంది. అప్పటి వరకు నాకు తలగదు కాబట్టి నేను ఎవరికి రిప్లై కానివ్వండి, అంటే ఎవరో ఏదో అన్నారని నేను ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చెప్తున్నాను. సో, పెట్టుకోండి మీరు కామెంట్స్. బ్యాడ్ కామెంట్స్ పెడతారా, గుడ్ కామెంట్స్ పెడతారా, మీ చాయిస్. ఎందుకంటే మీకు ప్రైవసీ ఉంది, పెట్టుకోండి. కానీ పెట్టే ముందు ఒక్కసారి ఆలోచించండి. అంటే మనం ఏదైనా కామెంట్ పెడితే అది ఒకరి మనసుని ఎంత బాధ పెడుతుందనే విషయాన్ని మీరు గమనించాలి. లేకుంటే మనం ఒకరిని అంటున్నామంటే మనల్ని కూడా అనేవాళ్ళు ఉంటారు. అది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్. మనం ఒకరిని అంటున్నామంటే మనల్ని అనేవాళ్ళు ఉంటారు. మనం ఒకరికి చేయి చూపిస్తున్నాం, వేలు చూపిస్తున్నామంటే మన వేలే 4 వేలు మన వైపు చూపిస్తున్నాయి. ఒకసారి ఈ విషయం గమనించి మీరు పెట్టే కామెంట్స్ ఏదైనా కానివ్వండి, నైస్గా పెట్టండి, నో ప్రాబ్లం. సార్ ఇది ఓకే, ఇది మిస్టేక్ జరిగింది బ్రదర్, దీన్ని కొంచెం కరెక్షన్ చేయండి అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను దాన్ని రిసీవ్ చేసుకుంటాను. కానీ మీరు వల్గర్గా మాట్లాడుకుంటా కామెంట్ పెట్టిందనుకోండి, అది మీ అంకిత జ్ఞానానికి వదిలిపెడుతున్నా. అది ఎంతవరకు సమంజసం అనేది. ఓకే. సో, అర్థమైంది అనుకుంటాను. కాబట్టి అర్థం కాకుండా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మనం సమాజంలో ఉన్నాం. సమాజంలో ఏ విధంగా ఉంటే బాగుంటుందో అది ఆలోచించుకోవాలి. ప్రతి ఒక్కరికి మనోభావాలు ఉంటాయి. అవి దెబ్బతీయకుండా మనం మాట్లాడుకోవాలి. మనం కూడా మాట్లాడవచ్చు. ఎవరినైనా ఇబ్బంది పెడితే వాళ్ళు ఎంత బాధపడతారనేది మనం ఒక్కసారి ఆలోచించుకున్నట్లయితే మనం ఎవరిని ఏమనకుండా జాగ్రత్త పడతాం. కాబట్టి ప్లీజ్ దయచేసి ఏ కామెంట్ పెట్టినా నైస్గా పెట్టండి. ఏదైనా మిస్టేక్ ఉంటే సార్ ఇది మిస్టేక్ రైట్, ఇది కరెక్షన్ చేసుకోండి అని పెట్టండి. వెరీ హ్యాపీ. నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మీరు పెట్టడానికి సిద్ధంగా ఉన్నప్పుడు పెట్టండి. కానీ వల్గర్గా మాట్లాడకండి దయచేసి. ఓకే. అది కరెక్ట్ కాదు. ఒక మానవ జాతికి పుట్టిన వాళ్ళు ఎవరైనా కానివ్వండి, మనిషిగా పుట్టిన వాళ్ళు ఎవరైనా కానివ్వండి, ఎదుటి వ్యక్తి యొక్క మనోభావాలను గౌరవించాలి. లేకుంటే జీవితానికి అర్థం లేదు. కాబట్టి మీ యొక్క మెంటాలిటీ, అంటే మీ యొక్క ఆలోచన స్థితి ఎలా అవుతుందో ఆ ఆలోచన స్థితిని ఆలోచించి మీరు కామెంట్ పెట్టడానికి ప్రయత్నించండి. మీ ఆలోచన స్థితి ఏదైనా హద్దులు దాటి ఉన్నదనుకోండి, అలాంటి కామెంట్స్ వస్తాయి. రైట్. కాబట్టి దయచేసి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి కామెంట్స్ జాగ్రత్తగా పెట్టండి. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కామెంట్ పెట్టే హక్కు ఉంది. మాకు రివర్స్ కామెంట్ కూడా పెట్టడానికి వస్తుంది కదా. అటువంటప్పుడు కొంచెం మనం జాగ్రత్తగా పెడితే ఎదుటి వాళ్ళు కూడా రివర్స్ కామెంట్ జాగ్రత్తగా పెడతారు. సో, అర్థమైంది అనుకుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.